హలో గైస్, ఈ వీడియోలో మనం డేటాబేస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. అలాగే మీరు డేటాబేస్ కానీ ఎస్క్యూఎల్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. లేదా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు రివైజ్ చేయాలనుకున్నా కూడా మొత్తం ఈ సెషన్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి ఈచ్ కాన్సెప్ట్ మీద నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్ని వీడియోస్ చూసి ఫాలో అవ్వండి. సో ఈ రోజు నుంచి ఎస్క్యూఎల్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా? డేటా అంటే ఏంటి? వై యూజ్ డేటా? సో డేటా బేస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక రియల్ టైమ్ అప్లికేషన్ తీసుకుంటే, ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే మింత్రా, స్విగ్గీ ఇది తీసుకుంటే, సో మనకు ఫ్లిప్కార్ట్లో లాగిన్ అవ్వగానే లేదా మనకు స్విగ్గీలో లాగిన్ అవ్వగానే ఫస్ట్ మన క్రెడెన్షియల్స్ అనేది అది అడుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ న్యూ కస్టమర్, ఖచ్చితంగా మన యూజర్ నేమ్, పాస్వర్డ్, మెయిల్ ఐడి, సో ఇలా ఫ్యూ డీటెయిల్స్, ఏజ్, జెండర్, ఇలాంటి ఫ్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? సో ఎక్కడో చోట స్టోర్ అవుతేనే నెక్స్ట్ టైం మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడు సో అవి మళ్ళీ మనం నెక్స్ట్ టైం కొత్త యూజర్ లాగా లాగిన్ అవ్వకుండా ఆల్రెడీ యూజర్ కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. సేమ్ వేలో వన్స్ స్విగ్గీ లైక్ జాయిన్ అయిన తర్వాత లేదా జొమాటోలోకి లాగిన్ అయిన తర్వాత మనకు అన్ని డిస్ప్లే చేస్తుంది అక్కడ. రెస్టారెంట్స్ అండ్ రెస్టారెంట్స్లోని ఫుడ్ ఐటమ్స్, తర్వాత ఏవైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్, మన ప్రీవియస్ ఆర్డర్స్, సో ఏవి ఏ టైంలో ఏ ఏరియాలో ఉన్నాయి, ఏవి ఓపెన్లో ఉన్నాయి, ఏవి క్లోజ్లో ఉన్నాయి, సో ఆల్ దీస్ డీటెయిల్స్. ఈవెన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినా మనకు మొబైల్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ లేదా పర్సనల్ క్లోతింగ్ ఇలాంటివన్నీ డిస్ప్లే చేస్తుంటాయి. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎవ్రీ టైం మనం లాగిన్ అయినప్పుడు ఎవరో వచ్చి ఎంటర్ చేయరు. సో నేను లాగిన్ అయినా నాకు సేమ్ డేటా చూపిస్తుంది. సో అలా ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రీజన్ బట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటాయి. సేమ్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్తల్లి నుంచి జొమాటోలో లాగిన్ అయితే ఆల్ నియర్ బై హోటల్స్ చూపిస్తాయి. అంతేగాని మనం ఇక్కడ ఉంటే మనకు హైదరాబాద్లో చూపించవు. సో మనకు నియర్ బై మార్తల్లి చూపిస్తాయి. సేమ్ మనం థియేటర్ ఏదైనా బుక్ మై షో తీసుకున్నా కూడా అవైలబుల్లో ఉన్న మూవీస్ లేదా ఆల్రెడీ ప్రీవియస్ అయిపోయిన మూవీస్, అప్కమింగ్ మూవీస్ ఇలా అన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతి ఒక్క అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తారో సో వాళ్ళందరూ ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళ ఓన్కి సో కొన్ని సర్వర్స్ పెట్టుకొని ఆ డేటానంతా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమెజాన్ ఉంది. అమెజాన్లో మనకి అమెజాన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్, వెబ్ సిరీసెస్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళ అమెజాన్ ప్రైమ్ వీడియోకి సంబంధించి ఒక డేటాబేస్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ మనకు మూవీస్, వెబ్ సిరీస్ లాంటివన్నీ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అమెజాన్ నార్మల్ డెలివరీ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి సపరేట్గా ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం ఉండదు. బట్ క్రెడెన్షియల్స్ మాత్రం సేమ్. మనం ఆ యాప్లో లాగిన్ అయితే ఆ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, ఇంకొక యాప్లో లాగిన్ అయితే ఇంకొక డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ హిస్టరీ చూడాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీలో వర్క్ చేశాడు, తర్వాత ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. నెక్స్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇతను ఎగ్జాక్ట్గా ఇన్ఫోస్లో వర్క్ చేశాడు లేదా తెలుసుకోవాలనుకుంటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాం. ఇన్ఫోస్లో వర్క్ చేసి లేదా మన యూజర్ ఐడి కానీ ఎంప్లాయీ ఐడి కానీ డిస్ప్లే చేస్తాం. సో ఆ ఎంప్లాయీ ఐడితో ఇన్ఫోసిస్ డేటాబేస్లో మన డేటా ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే మన డేటా ఉంటుంది. ఏ ఇయర్ జాయిన్ అయ్యాం, ఏ ఇయర్ ఎగ్జిట్ అయ్యాము అండ్ ఇలాంటివన్నీ. సో ఇలాంటి డేటా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ పోర్టల్లోకి వెళ్ళేసి మనం చూస్తే మన డీటెయిల్స్ అన్నీ అందులో డిస్ప్లే అవుతాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతుంటాయంటే ఆ కంపెనీకి సంబంధించిన డేటాబేస్లో కానీ లేదా బ్యాంక్లోకి జాయిన్ అయ్యాం. సో మన బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ బ్యాంక్ అకౌంట్ లాగా క్రియేట్ అవుతాయి. సో అర్లియర్ ఎలా ఉండేవంటే మనకన్నీ నోట్స్‌లో రాసుకునే వాళ్ళండి. ఏదైనా మనం షాప్‌లోకి వెళ్ళినా కూడా మొత్తం నోట్స్‌లో రాసుకొని ఏ టైంలో లాగిన్ అయ్యారు, ఏ టైంలో లాగౌట్ అయ్యారు ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు అలా కాదు. ఎవ్రీథింగ్ ఆన్‌లైన్. మనం జస్ట్ ఒక స్వైప్ ఎయగానే ఆటోమేటిక్‌గా మన డేటా అనేది రికార్డ్ అవుతుంది. ఎక్కడ సైన్ చేసేది ఉండదు, ఎక్కడ క్యాప్చర్ చేసేది ఉండదనమాట. సో ఇలా మనకు తెలియకుండానే మన డేటా అంతా ఎక్కడో చోట స్టోర్ అవుతుంది డేటాబేస్‌లో. సో దాన్ని మనం మాన్యువల్‌గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఆటోమేటిక్‌గానే వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీ క్రియేట్ చేసాం. ఆ ఎంప్లాయీ అనేది ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి. లేకపోతే మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ వేస్ట్ అవుతుంది. సో ఇలా ఒక డేటా అంటే ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక పర్టిక్యులర్ మనం వేసుకునే యాప్ గురించి స్టోర్ చేసేదాన్ని ఒక కంప్యూటర్ సిస్టమ్‌లో దాన్ని డేటాబేస్ అంటారనమాట. ఆ స్టోర్ చేసే ఒక ఏరియాని. ఆ డేటాబేస్‌లో ఏముంటుందంటే డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది.
సో ఇంటర్నల్గా ఇది వచ్చేసి ఏ డేటాబేస్ యూజువల్లీ కంట్రోల్డ్ బై డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డిబిఎంఎస్ అంటారనమాట. సో డిబి అంటే డేటాబేస్, డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ డేటాబేస్లో మనకి సో ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక ఎక్సెల్ షీట్లో మనం ఏదైనా డేటా మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ మన డేటాబేస్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో మనం జనరల్గా ఒక ఎంప్లాయీ తీసుకుంటే ఏ డేటా కలెక్ట్ చేసుకుంటాం? సో జనరల్గా ఎంప్లాయీ ఐడి, తర్వాత ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ మెయిల్ ఐడి, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, తర్వాత శాలరీ, మేనేజర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా ఒక కాలం అనేది ఇస్తాం మనకు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. సో ఇలా ఒకటి ఇచ్చేసి దాని కింద ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయితే 1 2 3 4 5 అలాగ ఇచ్చేసి ఈచ్ ఎంప్లాయీ జాయిన్ అయిన ప్రతిసారి ఒక్కొక్క రో అనేది క్రియేట్ అవుతుంటుంది. సో మన స్టూడెంట్స్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిజల్ట్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటే లైన్ బై లైన్ మనకు టాప్లో ఒక రో ఇచ్చేస్తారు మనకి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, బ్రాంచ్, ఇలాగా సబ్జెక్టు, తర్వాత మార్క్స్ అని ఇచ్చేస్తారు. సో అలాగా కింద ఈచ్ రోలో మనకు ఒక స్టూడెంట్ ఐడి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ 1, సో తర్వాత స్టూడెంట్ నెంబర్ 2 3 4 5 అలాగా వాళ్ళ నేము, వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్, వాళ్ళ బ్రాంచ్, ఇలా రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతుంటాయి. పైన కాలమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి మనకి, బట్ డేటా అనేది ఎంటర్ అవ్వడము లేదా డిలీట్ అవ్వడము అలాగే చేస్తాం అనమాట. సో సేమ్ వేలో మనకు డేటాబేస్లో కూడా మన రికార్డ్స్ అలాగే స్టోర్ అవుతాయి. ఇందులో కొన్ని టేబుల్స్ ఉంటాయి, అందులో కాలమ్స్ ఉంటాయి, అందులో రోస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఎంప్లాయీ టేబుల్ ఉంటే ఎంప్లాయీ డీటెయిల్స్ యాడ్ అవుతాయి, ఒకవేళ ప్రొడక్ట్స్ డీటెయిల్ ఉంటే మనం యాడ్ చేసే ప్రొడక్ట్స్ యాడ్ అవుతాయి. సో ఇలా డిఫరెంట్ డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక డేటాబేస్లో ఒక డేటా అనేది మనం స్టోర్ చేసిన తర్వాత మనం ఆ డేటాని అలాగే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, తర్వాత ఎంప్లాయీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకున్నాడు. సో మనం ఓల్డ్ డేటా అలాగే ఉంచలేము, ఆ డేటాని అప్డేట్ చేయాలి. లేదా ఒక స్టూడెంట్ అనేవాడు జాయిన్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క ఏవైనా డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ, లేకపోతే అవి ఏవైనా చేంజ్ చేయాలి అనుకుంటే సో అప్డేట్ అనేది చేయాలి. ఒక ఎంప్లాయీ అనేది ఆ కంపెనీ నుంచి లెఫ్ట్ అయిపోయాడు, సో అప్పుడు మనకు ఆ డేటా అన్నెసరీ ఇంకా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ డేటాను రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఓటర్ కార్డ్ కానీ, సో ఆధార్ కార్డ్ కానీ ఉంది. సో ఏదైనా ఒక పర్సన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా డేటాతో అనవసరం. ఆధార్ కార్డు తీసుకుంటే అవి మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి అవన్నీ మనం డిలీట్ చేయాలి డేటా. సో అలాంటప్పుడు మనం డిలీట్ చేయాలి. లేదా ఒక కొత్త పర్సన్ ఓటర్ ఎన్రోల్ చేస్తున్నాడంటే సో వాళ్ళ కొత్త రికార్డ్ అనేది మనం ఆ ఓటర్ ఏదైతే డేటాబేస్ ఉంటుందో అందులో మనం స్టోర్ చేయాలి. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్ని మనం డేటాబేస్ మీద పర్ఫార్మెన్స్ చేయాలంటే సో మనకున్న లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఎస్క్యూఎల్ అనమాట. సో దీన్నే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు. సో ఇందులో ఏముంటాయంటే అన్ని క్వెరీస్ ఉంటాయి. సో అప్డేట్ చేయడానికి ఒక క్వెరీ, డిలీట్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ క్వెరీ, ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలి, సో ఇలా మొత్తం మోడిఫికేషన్ చేయాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెరీస్ మనం యూజ్ చేస్తాం. అండ్ ఓవరాల్ ఇలాంటి ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఒక క్వెరీ ఉంటుంది, డేటాబేస్లో డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా ఒక్కొక్క క్వెరీ ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఏదైతే డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా, మేనేజింగ్ లేదా అప్డేట్ ఏది చేసుకోవాలనుకున్నా మనం మోస్ట్గా యూజ్ చేసేది ఎస్క్యూఎల్. అగైన్ ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. దీన్నే సీక్వెల్ అని కూడా అంటారనమాట. సో సీక్వెల్ అన్నా ఎస్క్యూఎల్ అన్నా సో రెండు ఒకటే. సో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ద రికార్డ్స్. సో ఏవైనా రికార్డ్స్ ఉంటే డేటాబేస్ మీద రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, సో ఇవన్నీ మనం ఈ ఎస్క్యూఎల్ యూజ్ చేసి చేయొచ్చు. దీస్ క్వెరీస్ యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ టేబుల్స్ మీద కానీ వాటి మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ సిస్టమ్ కాదు, జస్ట్ క్వెరీ లాంగ్వేజ్. సో డేటాబేస్ అంటే మనం ఎస్క్యూఎల్ అని చెప్పకూడదు. డేటాబేస్ వచ్చేసి ఒరాకిల్. ఆ ఒరాకిల్ డేటాబేస్ ని యాక్సెస్ చేసుకోవడానికి రాసే వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ వచ్చేసి ఎస్క్యూఎల్ అనమాట. సో ఈ ఎస్క్యూఎల్లో మనకు చాలా కమాండ్స్ ఉన్నాయి. మనకు డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. బట్ ఎస్క్యూఎల్ అనేది వెరీ ఈజీ. మనకు బేసిక్ ఇంగ్లీష్ వస్తే మనం ఈజీగా ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవచ్చు. మనం రియల్ టైంలో ఏవైతే కీవర్డ్స్ యూజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ మీన్స్ జనరల్లీ మనం ఏదైనా ఒకటి అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. డిలీట్ అంటే ఏదో ఒకటి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సేమ్ ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసే మనం ఎస్క్యూఎల్లో క్వెరీస్ అనేది రాస్తాం. సో మనకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో చిన్న లైన్స్ ఫామ్ చేయగలుగుతాము, ఇది ఈజీగా చేసేది. సో కాబట్టి ఇది వెరీ ఈజీగా ఉంటుంది.
జస్ట్ మన రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని ఇంటర్నల్ ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకుంటే క్వెరీ రాయడం చాలా ఈజీ అన్నమాట. సో క్రియేట్ అంటే ఇందులో నేమ్ చెప్పినట్లు, సో క్రియేట్ అంటే ఏదైనా ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయడానికి. సో ఒక డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డయాగ్రామ్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మన కంపెనీ యొక్క డేటాబేస్ అనుకుంటే ఇందులో మనకు చాలా ఉంటాయి. సేమ్ ఒక కంపెనీయే తీసుకున్నాం, ఏదైనా ఒక కంపెనీ ఇన్ఫోస్ కానీ ఏదో ఒక కంపెనీకి ఒక డేటాబేస్ ఉంది. ఇందులో చాలా డీటెయిల్స్ ఉండాలి. ఒకటి వాళ్ళ ఎంప్లాయీ డేటా ఉండాలి. సో తర్వాత వాళ్ళ ఎంప్లాయీ డేటా పోతే తర్వాత వాళ్ళ నాన్ స్టాఫ్ ఏదైతే నాన్ వర్కింగ్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో లైక్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరి డేటా సపరేట్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ కంపెనీ క్యాబ్స్, దాంట్లో డ్రైవర్స్ వాళ్ళ డేటా అంతా సపరేట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ కంపెనీకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ వెండింగ్ మెషిన్స్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళతో టైఅప్ అయి ఉన్న కొన్ని ఫుడ్ కోర్ట్స్ అవి ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన డేటాబేస్ ఒకటి ఉంటుంది. తర్వాత వాళ్ళ క్లయింట్స్ డేటా ఒకటి ఉంటుంది. సో ఆ క్లయింట్స్ డేటా, సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలి. అంత డేటా ఒకే దాంట్లో మనం ఫిక్స్ చేయలేం. ఎందుకంటే మనకి ఎంప్లాయ్ కావాలంటే సింపుల్గా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ నాన్ టెక్నికల్ స్టాఫ్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. వాళ్ళ కంపెనీలో ఏ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ చేస్తున్నారు అన్నప్పుడు ఇలాంటివి ఇవ్వచ్చు. కొన్ని హెల్త్ కార్డ్స్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తారు, సో దానికి సపరేట్గా ఒక టేబుల్ ఉంటుంది అనమాట. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఒక్కొక్క టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంటారు ఒక్కొక్క స్పేస్లో. సో ఈ టేబుల్లో మనకు మొత్తం ఎంప్లాయీ డేటా ఉండొచ్చు, దీంట్లో ఇంకొక డేటా. సో ఇదంతా వచ్చేసి ఇన్ఫోసిస్ డేటాబేస్, బట్ ఇందులో అగైన్ మనం డేటాని ఒక్కొక్క వేరే విధంగా ఉంచుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటలే తీసుకుంటే ఆ హోటల్లో మనకి ఏది వాళ్ళకి సర్వర్ లేదనుకున్నాం, జస్ట్ అన్ని మాన్యువల్గా రాస్తున్నారు అనుకుంటే సో వాళ్ళు ఏం రాసుకుంటారు జనరల్గా వాళ్ళ కంపెనీ వాళ్ళ హోటల్లో వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది, సో వాళ్ళ హోటల్ సప్లై చేస్తున్న ఏవైతే తీసుకుంటారో ఆ రా మెటీరియల్స్ అన్ని వాటి డీటెయిల్స్ ఒక చోట పెట్టుకుంటారు, ఎవరు ఎంత సప్లై చేస్తున్నారు, ఏ రోజు ఎంత సప్లై చేశారు అనేసి. ఇంకొకటి ఆర్డర్స్ తీసుకుంటారు, ఈ రోజు ఎన్ని ఆర్డర్స్ సెల్ అయ్యాయి, తర్వాత ఎన్ని ఆర్డర్స్ ఎంత మనకు ప్రాఫిట్ లాస్ చేసుకోవడానికి. సో ఆ డేటా అంతా ఒకే చోట రాసుకోరు, ఒక్కోటి సపరేట్గా తీసుకుంటారు, ఎందుకంటే అన్ని ఒకే చోట రాస్తే క్లమ్జీ అయిపోతుంది. సో ఒక బుక్ వచ్చేసి ఆర్డర్స్ తీసుకున్న దానికి రాసుకోవచ్చు, ఒక బుక్లో వాళ్ళ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నాం, ఏ రోజు వస్తున్నారు వెళ్తున్నారు అది తీసుకోవచ్చు. ఇంకొక దాంట్లో మనకు కావాల్సిన గ్రాసరీస్ లిస్ట్ సరుకుల లిస్ట్ అంతా రాసుకోవడానికి ఒకటి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏ ఏ బ్రాంచెస్లో ఉన్నాయి, ఏ ఏ బ్రాంచ్ ఎలా వర్క్ అవుతుంది ఆ డేటా అంతా పెట్టుకోవచ్చు. సో ఈవెన్ ఒక చిన్న స్మాల్ హోటల్లోనే మనకు 4-5 టేబుల్స్ అకౌంట్స్ లాగా ఒక బుక్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకోవాలి, రికార్డ్స్. సో ఇమాజిన్ ఒక పెద్ద కంపెనీ కానీ ఏదైనా ఒక డేటాబేస్ ఒక ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం అనుకో, ఒకే టేబుల్లోనే మనము మొబైల్స్ డేటా పెట్టలేం, అలాగే ఏదైనా ఒక క్లాతింగ్లో మనకి ఏదైనా షర్ట్స్ ప్యాంట్ ఉన్నది ఒకే దాంట్లోనే పెట్టలేం. మొబైల్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, అలాగే ల్యాప్టాప్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, అండ్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఐ బ్రాండ్ తీసుకుంటే ఎంఐ బ్రాండ్లో అన్నీ ఉంటాయి, ఎంఐ బ్రాండ్లో తీసుకొచ్చి మనం సామ్సంగ్ డేటా ఇంక్లూడ్ చేయలేము. సో ఆ బ్రాండ్ సపరేట్గా ఉంటుంది, ఈ బ్రాండ్ సపరేట్గా ఉంటుంది. సో అలా ఈచ్ ఇండివిజువల్ డేటాని మనం సపరేట్ టేబుల్స్లో పెట్టుకుంటే యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అండ్ డేటా కూడా ప్రాపర్గా మేనేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎంటైర్ డేటాబేస్లో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టేబుల్ అనేది మనకు సపరేట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ టేబుల్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఈ టేబుల్ని మనం కొత్త టేబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా అవసరం ఉందనేసి. అండ్ ఈ టేబుల్ లోపల మనకు డేటా ఉంటుంది, ఆ డేటాను కూడా మనకు కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ ప్లాన్ తీసేశారా, అప్పుడు మనకి టేబుల్ అవసరం లేదు, ఎంటైర్ టేబుల్, ఈ టేబుల్ మొత్తాన్ని రిమూవ్ చేయొచ్చు. లేదా వాళ్ళు ఇంకొక కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారు, ఏదైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ ఎంప్లాయీ కిడ్స్కి ఏదైనా వెల్ఫేర్ కానీ అలాంటి స్టార్ట్ చేసినప్పుడు సో కొత్త టేబుల్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ టేబుల్ అందరు ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, ఒక కొత్త ఎంప్లాయీ వచ్చి జాయిన్ అయ్యాడు, సో అప్పుడు ఈ టేబుల్ లోపల ఒక కొత్త రికార్డ్ యాడ్ చేస్తాం. సేమ్ వేలో ఎంప్లాయీ ఎగ్జిట్ అయితే ఇందులో ఉన్న డేటా అనేది డిలీట్ చేస్తాం. సో ఇలా ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అని మనం చేస్తూ ఉంటాం. అండ్ ఇందులో ఎస్క్యూఎల్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన టేబుల్లో ఎలా మాడిఫై చేస్తాం, అండ్ మొత్తం టేబుల్ని రిమూవ్ చేయాలంటే ఎలా, టేబుల్లో డేటా రిమూవ్ చేయాలంటే ఎలా, అండ్ ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కనెక్షన్ ఉంటే ఎలా తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ డేటా ఉంటుంది, ఈ ఎంప్లాయే మనకి ఇందులో వచ్చేసి ఎన్రోల్ చేసుకోవాలి మెడికల్ గురించి. సో ఈ ఎంప్లాయీ ఉంటాడు, ఈ ఎంప్లాయీ మనకి ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ యూజ్ చేసుకుంటాడు, అప్పుడు ఆబ్వియస్గా ఈ రెండు టేబుల్స్ మధ్య మనకు రిలేషన్ అనేది ఉంటుంది. సో ఆ రిలేషన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా మనం క్వెరీస్ రాస్తాం అనేది ఈ మొత్తం డేటాబేస్లో చూస్తాం.